హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అయితే నేను వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. ఎలా చేస్తాను, దానికి ఏమేం కావాలి ఏంటి అనేది అంతా లాంగ్ వీడియో చేస్తున్నాను, చూసేసేయండి. బీనీస్, ఆలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, టమోటా, పుదీనా ఇప్పుడే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి, చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది తగినంత ఉప్పు, తరువాతకైతే ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసామనుకోండి ఘాటు ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ బిర్యానీ లాగా అయిపోతుంది. ఇది పులావ్కి 2.5 కప్ రైస్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేశాను. కొంచెం ఆయిల్ నూనె పడితేనేనండి టేస్ట్ ఉండేది. ఇది సరిపోతుంది మనకి. ఆనియన్ అన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. చూడండి మగ్గుతూ ఉన్నాయి. మిర్చి వేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చిని కూడా మగ్గనిద్దాం. వేసేసుకుందాం. వేసుకుందాం. కొంచెం ఆలు, ఇవన్నీ మొత్తం అండి 3 క్యారెట్, బీన్స్, ఆలు మొత్తం మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే అవన్నీ క్యారెట్ అవన్నీ మగ్గాలి కదా. ఉప్పు వేసామనుకోండి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడైతే అవన్నీ మగ్గిపోయాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మొత్తం అన్నీ కలిపెట్టేస్తామండి ఒకసారి. ఇవన్నీ మగ్గిన తర్వాత రైస్ వేద్దామండి. 2.5 కప్పు రైస్ అండి వేసేస్తున్నాం. రైస్ వేగిన తర్వాత ఇప్పుడు ఎసరు వేసుకుందాం. 1కి 2 వేస్తున్నానండి. మొత్తం అయితే 5 గ్లాసులు ఎసరు వేయాలి. ఇప్పుడైతే 5 గ్లాసులు వేసామండి. 1 గ్లాస్ అయితే ఇదైపోయిందండి, కానీ వేసాము 5 గ్లాసులు. తగినంత ఉప్పు వేద్దాం. వేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాం. అన్నానికి రైస్కి సరిపడ్డ ఉప్పు వేసాక ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాల్లో మన పలావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఉడుకుతుందండి, చూడండి. ఒకసారి కలిపెట్టేద్దాం. గుమ్మ స్మెల్ వస్తుందండి మా వెజిటబుల్ బిర్యానీ. ఇప్పుడైతే కొంచెం బాగానే మగ్గిందండి, కొంచెం సేపు ఉన్నిద్దాం. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. స్మెల్ అయితే సూపర్గా ఉందండి మా వెజిటబుల్ పలావ్. మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. గుమ్మలాడే వేడి వేడి పలావ్, వెజిటబుల్ పలావ్ అండి. చూడండి పొడి పొడి ఎంత బాగా వచ్చిందో. మీ అందరికీ మా పలావ్ నచ్చిందా? ఇంకా దీంట్లో కాంబినేషన్గా ఏం చేశానో చూపిస్తాను, చూసేసేయండి. అదే వెజిటబుల్ పలావ్లోకి నేను శనగనాల చట్నీ చేశానండి. ఈ కాంబినేషన్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ వెజిటబుల్ పలావ్ చేసి మళ్ళీ వెజిటబుల్ కుర్మా చేస్తారు. దాంట్లో 2 వెజిటబుల్స్ ఎక్కువైపోయాయి అనుకుని తినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ వెజిటబుల్ పలావ్ చేసినప్పుడు రైతా కూడా చేశానండి, పెరుగు రైతా. ఒక చోట పెరుగు రైతా అంటారు, మేమైతే పెరుగు పచ్చడి అంటాము. ఇవన్నీ 3 కాంబినేషన్ అండి. వెజిటబుల్ పలావ్, చట్నీ, పెరుగు పచ్చడి, ఈ 3 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.